బిజినెస్ని ఇష్టపడండి, ఏడుస్తూ బిజినెస్ చేయకండి. నాకు టీం వస్తలేదు, నాకు పీవీలు వస్తలేవు, నాకు ప్లాన్ వస్తలేదు, నాకు ప్రొడక్ట్ వస్తలేదు అంటే ఏడికి వస్తుందంటే, మనం కడుపుల నుంచి తీసుకుంటే కడుపులోకి వస్తుంది, గొంతుల నుంచే మాట్లాడితే అక్కడ నుంచి అక్కడనే వెళ్ళిపోతుంది. కాబట్టి కడుపులో నింపుకోవాలి. ప్రతి ఒక్క నీకున్నటువంటి ఫ్యూచర్లో నీకున్నటువంటి ఏదైతే ఎన్ని ఏళ్ళ నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో, ఎన్ని నెలల నుంచో కష్టపడుతున్నాం, కానీ ఎక్కడ రాంది ఇక్కడ వచ్చే ప్లాన్ ఉంది. అదొక్కటి నమ్మకం, అదొక్కటి చేసుకుంటూ ముందుకోవాలి. కాబట్టి నెలకు లక్షల్లో ఆదాయం, కారులో ప్రయాణం, సొంత ఇంట్లో నివాసం, నలుగురిలో గౌరవం, ఇవన్నీ మనకు అవసరం. కాబట్టి ఇవన్నిటి కోసమే నుంచి తెలివచ్చినప్పటి నుంచి పనిచేసినప్పటి నుంచి ఇక అందరి కోసం, కుటుంబం కోసం, బాధ్యతల సక్సెస్ ఇంకొంచెం దూరం వెళ్తుంది. కాబట్టి ఇది పాటించుకొని పర్ఫెక్ట్గా ముందుకెళ్ళాలి. ఏ సమయమైనా ఎక్కడైనా సమయానికి వెళ్తేనే పని అవుతుంది. సమయం దాటిపోతే వృధా అయిపోతుంది. కాబట్టి సమయానికి పాటించాలి. రైలు ప్రయాణం ఉంటే సమయానికి వెళ్తారా, ఆలస్యంగా వెళ్తారా? రైలు మన కోసం ఆగదు. వెస్టేజ్ కూడా మన కోసం, నీ కోసం, నా కోసం రాలేదు, అందరి కోసం వచ్చింది. మరి అందరి కోసం వచ్చినప్పుడు ఆగవన్నా ఆగదు, ఒకదనే ఉంటుంది అంటే. కాబట్టి రైలు వచ్చినప్పుడు మనం సమయానికి ముందు పోయే ఉంటాం. ట్రైన్ ఎప్పుడు వస్తుందని చూస్తాం, వచ్చినప్పుడు ఎక్కిపోతాం. ఇది కూడా ముందు పోయి కూర్చుంటే ఏదైనా అర్థమవుతుంది. అప్పుడు సక్సెస్లోకి మైండ్కు ఎక్కిన తర్వాత అప్పుడు రన్ అవుతుంది మన బిజినెస్ కూడా. కలెక్టర్తో ఉంటే ఎలా ఉంటాం, కలెక్టర్తో ఉంటే మనం ఎలా మాట్లాడతాం, ఎలా ఉంటాం? కలెక్టర్తో మనం స్నేహమైనా సరే, మాట్లాడినా సరే, కనీసం చూడడానికైనా దగ్గరకు వెళ్ళాలన్నా డిసిప్లిన్, డ్రెస్ కోడ్ కానీ మనకు కొన్ని మంచి. కాబట్టి వెస్టేజ్లో కూడా కలెక్టర్ హోదా చెప్పాలంటే కలెక్టరే ఉన్నాడు వెస్టేజ్లో. కలెక్టర్ జాబ్ వదిలేసి కూడా వెస్టేజ్లో ఫుల్ టైం చేస్తుండు కృష్ణ కుమార్ సింగ్, IAS ఆఫీసర్. కాబట్టి మనం ఒక కలెక్టర్ కంటే హోదా పెద్దది. కలెక్టర్ కూడా తలంచుకొని మంచిగా మలుపుకొని ఎంతో మందితోని ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో ప్లాన్స్ వేసుకొని వాళ్ళకు కూడా కొన్ని మార్గాలు ఉంటాయి. లీడర్షిప్ లాగానే. కాబట్టి మనది కూడా అదే. కాబట్టి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. వెస్టేజ్లో అడుగేస్తున్నామంటే అడుగున ప్లాన్లు ఉండాలి. అడుగున వస్తూనే ఉంటారు, ఇక శత్రువులు వస్తూనే ఉంటారు. కానీ మనం మాత్రం ముందుకు ఎలా వెళ్ళాలని ఒక స్కిల్స్ కానీ, మంచి సబ్జెక్ట్ కానీ, నాలెడ్జ్ కానీ, లీడర్షిప్ గురించి కానీ ప్రతి ఒక్కటి ఐక్యమత్యంగా పట్టుకొని అప్లైన్ ఇచ్చే సలహాలు మీకు ఆయుధాలు. అప్లైన్ ఇచ్చే సలహాలు మీకు ఒక ఆయుధాలు అంతే. ఆయుధం లేకపోతే ఆగమైపోతాం. ఆయుధం పట్టుకొని ఆ మాత్రమైనా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ రావడానికి దగ్గరికి వస్తుంది. కాబట్టి మీ పని గంటల్లో పెంచుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తూనే ఉంటారు. పని కనపడదు. చిన్న పనులు, పెద్ద పనులు, అవి ఇవి మార్నింగ్ మనకంటే ముందు లేచి అన్ని పనులు చేసుకుంటుంటారు. కాబట్టి ఇక్కడ అవే పనులు ఇక్కడ కూడా కొన్ని వెస్టేజ్లో షాపింగ్ మార్చుకోవడం, హోమ్ ప్రొడక్ట్స్ కానీ, హెల్త్ ప్రొడక్ట్స్ కానీ, వాళ్ళకు బ్యూటీ కేర్ కానీ ఎక్కువ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పెంచుకుంటే వాళ్ళు బిజినెస్ మ్యాన్లు అయిపోతారు. కాబట్టి వాళ్ళకు కూడా గంటలు పెంచుకునే, ఎందుకంటే టైం ఉండదు. ఇంట్లో ఎక్కడెక్కడో పని చేసుకుని కూడా టైం ఉండదు. కాబట్టి ఇక్కడ కొద్దిగా ఫోకస్ పెడితే ఎన్నో గంటల్లో ప్రయాణం జరుగుతుంది. నెట్వర్క్ సిస్టమ్ కాబట్టి గంటల ప్రయాణం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఫెయిల్ అవుతున్నారంటే అది మీ బలహీనత వల్లే. మీరు ఫెయిల్ అవుతున్నారంటే మన బలహీనత వల్లే. కాబట్టి ఫెయిల్ కావడానికి మనమే కారణం, సక్సెస్ కావడానికి కూడా మనమే కారణం. డిసైడ్ అయిపోవాలి.
మైండ్లో రెండే రన్ అవ్వాలి. నువ్వు పని చేసుకుంటున్నావా, ఏం చేస్తావా, అది నీ ఇష్టం అంతే. కానీ వెస్టేజ్ అనేది మైండ్లో రన్ కావాలి. కానీ ఇవి అందరికి ఉన్నాయి, నీకున్నాయి, నాకున్నాయి. పర్సనల్ పనులు అన్నీ ఉంటాయి. వాళ్ళ రమేష్ సార్ కూడా ఈ నెల మొత్తం, లాస్ట్ మంత్ మొత్తం పర్సనల్ పని మీదనే ఉన్నాడు, రైట్? కాబట్టి జూమ్ నడిపిస్తున్నా లేదా? మన కోసం, మన అందరి కోసం, టీం కోసం, టీం అందరి కోసం. కాబట్టి ఇక్కడ మైండ్లో రన్ అవుతూ ఉంటే ఆదాయం పెంచుకోవచ్చు. కాబట్టి డబ్బు ఆనందాన్ని ఇస్తుంది. డబ్బు ఉంటే మనిషికి ఎంత గొప్ప ఆలోచనలు వస్తాయి, ఎంతో మంచి ఆలోచనలు వస్తాయి. కొంతమందికి ఈ యొక్క ట్రైనింగ్స్ ఇవి పాటించకపోవడం, డబ్బు ఉంటే కూడా ఖరాబ్ అయిపోతారు. డబ్బు ఎక్కువ ఉంటే ఖరాబ్ అయిపోతారు. కానీ మన దాంట్లో డబ్బు ఎక్కువ ఉంటే ఎంతోమందికి నేను డబ్బు సంపాదిస్తున్నా వెస్టేజ్లో, నేను ఇట్లా సంపాదిస్తున్నా అని చెప్తే అవతలకి కూర్చొని కూడా చెప్తున్నాను. ఎంఎస్ సార్ కానీ, రమేష్ సార్ కానీ లక్షల్లో ఆదాయం, కోటీశ్వర్లు అయినా సరే వాళ్ళు మన కోసం ఫోన్లు చేసి కూడా జూమ్ మీటింగ్స్ ఉన్నాయి, హోమ్ మీటింగ్స్ ఉన్నాయి, లీడర్షిప్ మీటింగ్స్ ఉన్నాయి, ఇట్లా ఇవన్నీ అప్డేట్లు ఇస్తున్నారు గ్రూప్లో కూడా. అంటే మన దాంట్లో లక్షల్లో డబ్బు ఆనందాన్ని ఇస్తుంది, అందరికి ఇస్తుంది. కానీ బయట ఎవరు ఇవ్వరు. డబ్బు ఎక్కువైతే కోపం ఎక్కువ ఉంటుంది, పొగరు ఎక్కువ ఉంటుంది, ఇంకా అవన్నీ ఉంది. కానీ అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ లీడర్షిప్ ట్రైనింగ్ చెప్పాం కదా, కలెక్టర్ ఎలా ఉంటాడు, ఎట్లా హ్యాండ్ ఇస్తాడు, ఎట్లా మాట్లాడతాడు, సేమ్ కూడా మన లాంగ్వేజ్ కానీ, మన వాయిస్ కానీ, మన ఒక నడక కానీ, మన డ్రెస్ కోడ్ కానీ, డిసిప్లిన్ ఇవన్నీ పాటించుకోవడం పర్ఫెక్ట్గా ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం. ఎక్కువ చేసుకుంటే ఈ విధంగా మనం చేసుకుంటే మన పక్కూరు కూడా మారుతుంది, మన ఇంట్లో మారుతుంది, మన ఊరు మారుతుంది, పక్క ఊరు మారుతుంది, అట్లా మండలం మారుతుంది, తాలూకా మారుతుంది, జిల్లా మారుతుంది, స్టేట్ మారుతుంది, మొత్తం ఇండియానే మార్చేస్తుంది వెస్టీజ్. ఓకే, నేను పని చేస్తే నా అప్లైన్కు డబ్బులు వస్తున్నాయి. నువ్వు పని చేస్తే మరి నీకు వస్తాయి కదా, నువ్వు చేస్తే నీకు వస్తాయి, నీ కిందోళ్ళు చేస్తే నీకు వస్తాయి. నీకు రాకు, నీ అప్లైన్కి రావద్దంటే నువ్వు పని చేసుకోవాలి. ఇవన్నీ ఉండకూడదు అన్నారు. అంటే నీ కిందోళ్ళు సబ్బు రుద్దుకుంటే నీకు డబ్బులు వస్తాయి, నువ్వు సబ్బు రుద్దుకుంటే ఫైనల్కి వస్తాయి. ఈ సిస్టమ్ పాటించిందే 10 మందికి మేలు చేయడం. నీ అప్లైన్ ఏం చెప్పిండు, నీకు మంచి చెప్పిండు. కానీ అప్లైనర్కు మనం ఎదురు దెబ్బలు, ఎదురు మాటలు చెప్పకూడదు, ప్లస్ మనసులో ఉండకూడదు. మంచి మాత్రమే ఉండాలి. మంచిని 10 మందికి పంచాలి. అప్లైనర్ ఒక దేవుడు, అప్లైనర్ ఒక గురువు. ఎందుకు అంటే అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే కొద్దిగా మనం ఇంకొంచెం సక్సెస్ అయినప్పుడు అర్థమవుతుంది. చిన్నగా ఉన్నప్పుడు అప్లైనర్ గురించి కొద్దిగా అందరికి అర్థం కాదు. నాకు కూడా ఫస్ట్ అర్థం కాలే. అప్లైనరు ఇలా చేస్తున్నా, అప్లైనర్ ఊరికే ఫోన్ చేస్తున్నా నా కోసం ఎందుకు చేస్తారా అనుకునేది. కానీ కొద్దిగా డబ్బులు వస్తుంటాయి కానీ, కొద్దిగా మనకు టీం వస్తుంటే కానీ, కొద్దిగా లెవెల్స్ పెరుగుతుంటే కానీ, ఇవన్నీ కదిలినప్పుడు ఇక కొద్దిగా వాళ్ళ మీద ప్రేమ, అభిమానం, నా అప్లైనరు మాట్లాడడం స్టార్ట్ చేసుకోవడం, ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. కానీ పని చేస్తున్న అప్లైనర్కి డబ్బులు వస్తున్నాయి, నేను చేస్తే వస్తున్నాయి, నా కిందోళ్ళు చేస్తే వస్తున్నాయి అనుకోకూడదు. అది ఉంటే టీంలో ఎప్పటికి ఎదగలేము. ఒదిగి ఉంటే ఎదగడానికి అందరికీ ఉంటుంది. కానీ ఒదిగి ఉండడం నేర్చుకుంటే ఎంత ఎత్తు ఎదిగినా మన కిందోళ్ళు కూడా సేమ్ అదే ఉంటుంది. మనం ఏదైతే పాటిస్తున్నామో, ఏదైతే చేస్తున్నామో వాళ్ళు కూడా గదే చేస్తారు. కాబట్టి లీడర్షిప్ బిజినెస్ కావాలి. లీడర్లు ఎలా తయారైతే మన కిందోళ్ళు అట్లా తయారవుతారు. నువ్వు మండితేనే పక్కవాని వెలిగించబడతావు. కాబట్టి మనం మండాలి, మండే సూర్యులాగా. నువ్వు మండితేనే పక్కవాని, కాబట్టి మనం మండాలి, మండే సూర్యులాగా ముందుకెళ్ళాలి. కాబట్టి ఫైర్ అనేది నీ క్వాలిటీ నుండి రాదు, నీ పరిస్థితుల నుండి, నీ ఫ్యామిలీ నుండి, నీ లైఫ్ నుండి వస్తుంది. ఓకే, అర్థమైందా?
ఓకే. సారీ డిస్టర్బెన్స్. నువ్వు మండితేనే పక్కవాడిని వెలిగిస్తుంది మన వెస్టేజ్. అంటే మనకు ఒక ఆకలి కానీ, ఒక డబ్బు మీద కానీ, ప్రపంచానికి మేలు చేద్దాం, పక్కులకు మేలు చేద్దాం అని మన లోపల పక్కులకు అర్థమైతే, ఈ మంట అర్థమైతే, ఈ బాధ అర్థమైతే, ఈ ఫోకస్ అర్థమైతే, ఈ ఒక సాహసం అర్థమైతే, ఈ ఒక యుద్ధం చేసే సైనికుల్లాగా ఎందుకున్నాడు, ఏం చేస్తున్నాడు అనే ఒక అర్థమైతే పక్కులకు కూడా అదే వస్తుంది. కాఫీ బిజినెస్ ఇదంతా. కాఫీ అంటే మామూలు కాదు, పక్క జిరాక్స్ ఇక అట్లుండాలి. అచీవ్మెంట్ అనేది అట్లే ఉంటుంది, అచ్చు గుద్దినట్టు ఉండాలి. కాబట్టి ఫైర్ అనేది క్వాలిటీ నుండి రాదు, నీ పరిస్థితుల నుంచి, నీ ఫ్యామిలీ నుండే వస్తుంది. ఎందుకు అంటే మన పరిస్థితులు అన్ని డబ్బు విధంగానే వస్తుంటాయి. ఫ్యామిలీ పరిస్థితులు కూడా డబ్బు విధంగా నడుస్తుంటుంది. ఫ్యామిలీ నడుపుతున్నట్టు డబ్బు ఉండాలి, మంచి హ్యాపీనెస్ ఉండాలి, అన్నీ ఉండాలి, ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, మంచి ఎడ్యుకేషన్లు ఇవ్వాలి పిల్లలకి. ఇవన్నీ ఇవ్వలేకపోతున్నాం. ఇక ఫైర్ ఎందుకు రాదు? ఫైర్ మస్తు ఉంది కానీ ఫైర్ మర్చిపోని వండుకుంటున్నాం. ఏదో అయినప్పుడు అవుతుంది, చదివినప్పుడు చదువుతారు, అయినప్పుడు అవుతుంది, తెచ్చినప్పుడు తెస్తాం కరెంటు. అలాగే ఉంటున్నాం. మన పిల్లలు ఎదిగిపోతారు, రోజు రోజుకి ఎదుగుతారు. మనం అలాగే ఉంటున్నాం. కాబట్టి మనందరం కొంచెం సక్సెస్ అవుతూ ఉంటే మన ఇంట్లో మన పిల్లలు కూడా అలాగే ఎదగడానికి ప్లాన్ చేసుకుంటారు. ఓకే. కాబట్టి ఇది గ్లామర్ ఇండస్ట్రీ కాదు, ఇది పర్ఫార్మెన్స్ ఇండస్ట్రీ. ఎవరైనా చేయొచ్చు. ఇది పర్ఫార్మెన్స్ ఇండస్ట్రీ, 10 మందికి పనిచేసేటటువంటి ఒక మంచి ఇండస్ట్రీ. కాబట్టి గడ్డి పొరకను కూడా బ్రహ్మస్థానంలాగా మార్చవచ్చు. శ్రమించు, విశ్రయించు. నువ్వు రెస్ట్ తీసుకుంటే ఎప్పటికీ గెస్ట్ కాలేవు. గడ్డి పొరకను కూడా గడ్డపరలై మోస్తున్నాయి. అలా శ్రమించాలి, విశ్రయించాలి. నువ్వు రెస్ట్ తీసుకుంటే ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళాలో మార్గం, మన డ్రీమ్స్, మన గోల్స్ ఇవన్నీ వచ్చేదాకా మనం పరిగెత్తాలి. అప్పుడే మనం గెస్ట్ అవుతాం. కాబట్టి రెస్ట్ తీసుకోకుండా ముందరికి వెళ్దాం. ప్రతి ఒక్కరం ప్రతిరోజు మీటింగ్స్ వస్తూనే ఉన్నాయి. రెస్ట్ తీసుకుంటారు ఒక్కొక్కసారి. ఇంకా చాలు, రోజు 2 మీటింగ్లు వస్తున్నాయి కదా. ఒక మీటింగ్ ఏంటంటే ఒకసారి ఒకటి వస్తుంది, ఒకసారి ఒకటి వస్తుంది. ఒకదాన్ని పట్టుకుంటే ఏమొస్తుంది, మనకు ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తుంది. మరి బిజినెస్ ప్లాన్ ఎక్కడ పోవాలి, సిఎన్సి ప్లాన్ ఎక్కడ పోవాలి, 7 స్టెప్స్ ఎక్కడ పోవాలి, 7 మిస్టేక్స్ ఎక్కడ పోవాలి, చేయకూడదు కూడా ఉన్నాయి, చేసేటివి ఉన్నాయి, చేయకూడదు ఉన్నాయి. ఇవన్నీ ప్లానింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కావాలంటే ఒక్కసారి ఇంటి రాదు, ఒక రోజు ఇంటి రాదు, నిరంతరం శ్రమించాలి. కాబట్టి చాలా రోజులు మనకు ఉంది సక్సెస్. కాబట్టి ముందుకెళ్దాం. కాబట్టి ముందుకెళ్ళే ప్రయత్నమే మీకు ఒక బాట అవుతుంది, పెద్ద పూల బాట అవుతుంది. ఇంత ముందుకి మనకు పూల బాటలు ఉండే, ఇప్పుడు పూల బాటలు వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మనసా చందమామను అందుకునే శక్తి నీకున్న, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్న, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకు, వెనుక నుండి వెన్నుపోటు పాము గుణము ఎందుకు. కాబట్టి ఇది ఒక పద్యం రూపం. శక్తి మనకుంది, ఈదగలిగే బలం మనకుంది. ఎదుటి వాళ్ళని మనం వేరే రకంగా చూడొద్దు, ఎగతాళి చేయొద్దు. మనకుంది, మన సత్తా మనం చూపించుకోవాలి. వెస్టేజ్లో వచ్చింది మొత్తం పవరు, ఫైరు. ఎప్పుడు అలాగే మండే సూర్యులాగా ఉండాలి. కాబట్టి ఎదుటి వాళ్ళని ఏమనుకుంటా మనం ముందుకెళ్తే మనతో వాళ్ళే వస్తుంటారు. కాబట్టి ఈ రకంగా రాత్రి ఎవరు విజయం సాధించలేరు. రాత్రి ఎవరు సాధించలేరు. రాత్రి వచ్చిన ప్లానింగ్, రాత్రి వచ్చిన సక్సెస్లు, రాత్రి వచ్చిన అచీవ్మెంట్లు అవి రాత్రి రాలే. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కష్టపడి చిందించి ఇవన్నీ చేస్తేనే అచీవ్మెంట్లు వచ్చినాయి. నెల మొత్తం
నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇవన్నీ అచీవ్‌మెంట్లు తీసుకురంటే లాస్ట్ మంత్‌లో ఎండింగ్‌లో అచీవ్‌మెంట్లు వస్తుంటాయి. రాత్రి రాత్రి ఎవరు కొట్టించుకోరు. కాబట్టి ప్లానింగ్స్ మీద చేద్దాం. ప్లానింగ్‌తోనే చేద్దాం. ఎందుకంటే యాపిల్ వచ్చి 42 సంవత్సరాలు అవుతుంది. యాపిల్ ఫోన్లు వచ్చి రాత్రి ఏం కాలేవి. మనకు ఓపిక ఉండాలి. కోరిక, తీరిక దేనికైనా సరే మాట్లాడడానికి కానీ, మీటింగ్స్ కానీ, ప్రోడక్ట్ గురించి కానీ, ఎక్స్ప్లెయిన్ చేసే గురించి కానీ, హోమ్ మీటింగ్స్లో కానీ ఇవన్నీ ఓపిక ఉండాలి మనకు. విజయానికి మనం తల ఉంచుకోవాలి. కాబట్టి తలెత్తేదాకా తరతరాల ఆదాయం ఉంది కాబట్టి మనం తలంచుకొని పని చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. అమెజాన్ కూడా 28 సంవత్సరాలు అవుతుంది, సక్సెస్లో ఉన్నాయి. యాపిల్ ఫోన్ సక్సెస్లు ఉన్నాయి. ఫేస్బుక్ 18 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇవన్నీ 19 సంవత్సరాలు దాదాపు మనకు ఈ రకంగా చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు పట్టే నేల బిగే పట్టు వల్లే, పట్టు వదల కంటే పడిచచ్చుట మేలు. కాబట్టి పట్టు పడదాం, ఉడుపు పట్టు పడదాం. ఉడుము కూడా పిసికిందంటే ఎవరికి దొరకదు, అంత పట్టు ఉంటుంది. దొరికినా అది ఏంది కట్టినా అసలు వెనకకి రాదు, ముందుకే. కాబట్టి మనం బిగించి పని చేసుకోవాలి. పిడికిలు బిగించి చేసుకుంటేనే మనకు విజయం ముందరికి వస్తుంటుంది. కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ లీడర్షిప్ గురించి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ కంపెనీ, మంచి కంపెనీలో ఉన్నాం. మనం ఎట్లుండాలి? మనం మంచోళ్ళం కావాలి. కంపెనీలో కావాలంటే మనం మంచోళ్ళం కావాలి. మన మాట తీరు మంచిగా ఉండాలి. మన క్వాలిటీ, డిసిప్లిన్ ఇందాక చెప్పినటువంటి మొత్తం ఉండాలి. కంపెనీ బాగుందా లేదా చూసుకోండి. ఓకే. రెండోది వచ్చేసి ప్రొడక్ట్ గురించి చూడండి. ప్రొడక్ట్ ఎక్సలెంట్, సూపర్, వాడితే చెప్తాం ఇట్లా. ప్రొడక్ట్ ఎక్సలెంట్, సూపర్, చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి, అందరూ వాడే ప్రొడక్ట్లు ఇవి అనే విధంగా ఉన్నాయి. ఓకే, రైట్. ఇక్కడ నుంచి జనరేషన్ ప్లాన్ మనం ఒక్కరం చేస్తే జనరేషన్ ఉంది. దీంట్లో తరతరాల జనరేషన్ కూడా ఉంది. 3 తరాలు అయితే కంపల్సరీ ఉంది. అవతల కూడా అన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. జనరేషన్లు చాలా ఉన్నాయి. చరిత్రను రాసే జనరేషన్ ఉంది ఇక్కడ. కాబట్టి పాజిటివ్ అప్లైన్ చూసుకోండి. నా అప్లైన్ బాగాలేడు, ఈ అప్లైన్ బాగాలేడు అనుకుంటా ఇంకో అప్లైన్ ఉన్నాడు. నీ అప్లైన్ కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉండొచ్చు. ఇంకా పైన పట్టుకొని నడిపించుకొని మళ్ళీ ఈ అప్లైన్ కూడా కలుపుకొని పోవాలి. అప్లైన్ ఎప్పుడు కూడా నిందించకూడదు. పాజిటివ్ అప్లైన్ పట్టుకుంటే పర్ఫెక్ట్గా మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఇవన్నీ ఈ 4 ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ బ్రాండ్ చేసుకోవాలి. కరెక్ట్ రైట్ మార్క్ కొట్టుకోవాలి ఇట్లా. ఓకేనా? కాబట్టి ఈ ప్రపంచంలో ధనవంతుడు ఇంకా ధనవంతుడు కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఒక్క పేదవాడు ధనవంతుడు కావడానికి ఉన్న ఏకైక మార్గం వెస్టీజ్. ఓకే, రైట్. ఈ రకంగా మనం వెస్టీజ్ని నమ్మి మన వెస్టీజ్లో జాయిన్ అయినాం. ఏం చేద్దామని జాయిన్ అయినాం. కాబట్టి ఈ రకంగా వెస్టీజ్లో ఏ డ్రీమ్స్, ఏ గోల్స్ లేకుంటే సక్సెస్ కాలేని కూడా అప్లై అందుకే ఎత్తనే ఉంటాడు. నీ గోల్ పెట్టుకో, డ్రీమ్ పెట్టుకో, డ్రెస్ చేసుకో, డ్రెస్ కోడ్ వేసుకో, జూమ్ మీటింగ్కి రండి, హోమ్ మీటింగ్స్ పెట్టుకో, బయటికి వెళ్ళు, ప్లాన్ వస్తుంది. ఎదుటోళ్ళు ఏదో మాట అంటుంటారు, మాట అంటుంటే నీకు ఒక థాట్ వస్తుంది, వాళ్ళు మాట్లాడి నీకు ఫైర్ వస్తుంది, మంచి వస్తుంది. అప్పుడు అన్నీ తిరిగినాకనే మంచి వస్తుంది. ఎమ్మటే ఎవరికి రాదు, ఎవరికి రాదు. కష్టపడదాం. కాబట్టి అందరం గెలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తాం. ఇక్కడ నుంచి పాటించుకోండి అందరూ. ఈ రకంగా గెలవడానికే వచ్చినాం, గెలవడానికే పుట్టినాం. కాబట్టి గెలవడానికి వచ్చినాం కాబట్టి గెలిచి చూపిద్దాం. బయట జాబులు చేసేటోళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి జాబులు చేస్తారు. మా రాత మారలేదు, మా గీత మారలేదు, మేము ఒక్కరేమే కష్టపడుతున్నాం, నరకం అనుభవిస్తున్నామని గవర్నమెంట్ జాబర్లు కూడా చాలామంది ఉన్నారు. విస్తీర్లు మన చెన్నకేశ్వర సార్ కానీ చాలామంది ఉన్నారు, కళ్యాణ్ మేడం కానీ, ఇట్లా నా అండర్లో డిసిసి బ్యాంకులు ఆల్రెడీ
నలుగురు ఉన్నారు, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఎంతోమంది నుంచి మనం వింటున్నాం. మనం ఏం చేస్తున్నాం? వెస్టేజ్ చేస్తున్నాం. వెస్టేజ్లో ఇంత మంచి లైఫ్ ఉంది, ఇంత బాగుంది, నేను చేయబట్టి 25 సంవత్సరాలు అవుతుంది, నాకు ఇప్పుడు 70,000 అంటారు. ఎస్, నేను చేయబట్టి 1.5 year గట్టిగా, కాబట్టి ఇప్పుడు నాకు కూడా 70,000 దగ్గర వస్తుంది సార్ అన్న. 25 సంవత్సరాలు అంటే మనకి 25 సంవత్సరాలు పెడితే నెలకు 1,00,00,000 దాటిపోతుంది. అంత వస్తుంది అంటే వస్తుంది, మరి ఇట్లా ఫ్యూచర్ మొత్తం మారిపోతుంది. అందుకే చెప్పిండు 20 సంవత్సరం నుంచి ఒక లెక్క, ఈ 1 year ఒక లెక్క. ఈ 1 year నువ్వు గట్టిగా ఇవన్నీ నింపుకొని ఫైర్ తీసుకొని ఫలితాన్ని నింపుకుంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తే ఏమైనా చేస్తావు. కానీ 1,00,000 రూపాయలు ఇస్తే ఏం చేయాలో తెలియకుంటే నీకు వచ్చి ఏం లాభం? రోజుకు 1,00,000 వస్తాయి, ఏం చేస్తాం? ప్లాన్ ఉండాలి. అది అన్ని ప్లానింగ్స్ వస్తుంటాయి. అంటే చిన్న కష్టపడుతుంటే డబ్బులు కూడా చిన్న వస్తుంటే మనకు కూడా ఇవన్నీ శక్తి సామర్థ్యాలు, ప్లానింగ్స్ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. డబ్బులు ఏం చేయాలి, ఈ జనాన్ని ఎట్లా నేను ప్లాన్ చేసుకోవాలి, లీడర్స్ని ఎట్లా ప్లాన్ చేయాలి, నాకు ఇంతమంది లీడర్లే, ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ ఆటోమేటిక్ వస్తుంటాయి. మాటలు కానీ ప్రతి ఒక్క క్వాలిటీస్ కానీ పర్ఫెక్ట్గా చేసుకుంటే ముందరికెళ్తాం. కాబట్టి జాబర్లు కూడా చాలామంది ఉన్నారు. చాలా రీసెంట్గా మనకు జిల్లలగూడలో ఆల్రెడీ బ్యాంకు రిటైర్మెంట్ ఆయన్నే చెప్తున్నాడు. రిటైర్మెంట్ అయినా కానీ బ్యాంకుల్లో ఏముంటుంది, ఇక మనం అందులో కూర్చుంటాం, పని చేసుకుంటాం అంతే తప్ప జాబ్ అనేది ఇంకా ఏడ పెడతాడు ఉండదు. అంతేగాని ఇందులో మాత్రం సముద్రం ఉంది అంటున్నాం. రిటైర్మెంట్ అయిన ఒకసారి ఇందులో సముద్రం ఉంది, చాలా బాగుంది. సముద్రం అంటే అందరు ఈదొచ్చు, అందరికి అవకాశాలు ఉన్నాయి. కానీ జాబ్లో అందరికి లేవు, చదువుకున్న వాళ్ళు కూడా అందరికి లేవు, అప్లై చేసిన వాళ్ళకి అందరికి లేవు. కాబట్టి ఇక్కడ అందరికి ఉన్నాయి. చాలా బాగుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మనం కూడా ప్లానింగు పర్ఫెక్ట్, డ్రీమ్ పర్ఫెక్ట్, గోల్స్ పర్ఫెక్ట్. ఓకేనా? డ్రీమ్ గోల్ రెండొక్కటి కాదు, డ్రీమ్ గోల్ వేరు. ఓకేనా? డ్రీమ్ గోల్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. నాకు ఒక డ్రీమ్, ఒక ఇల్లు, హౌజు, ఒక కారు, ఇదొకటి నా గోల్. డిసెంబర్కి ఇంత అమౌంట్, ఇదొక ప్లాన్. ఇట్లా ప్లాన్ చేసుకోండి. నాకు ఇందులో డ్రీమ్ గోల్ అడిగి వాళ్ళకు కూడా ఒక ప్లాన్ ఇవ్వండి. ఇట్లా ప్రతి ఒక్కరికి ప్లాన్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా తీసుకుంటే సక్సెస్ఫుల్ వాళ్ళైతారు, వాళ్ళైతే మనం అవుతాం, వాళ్ళు కానీ మనం కాము. ఇది ఉన్నదే అది. కాబట్టి అందరం సక్సెస్ చేసుకుందాం, సాధిద్దాం, సక్సెస్ అవుదాం. ఓకేనా? కాబట్టి ఈరోజు వచ్చినటువంటి ఆఫర్లో అందరూ ఉండండి. నెక్స్ట్ మన గురుగారు రమేష్ చంద్ర గారు, గురుగారు ఉన్నారా? ఉంటే ఒకసారి హ్యాండిల్ చేయండి. పుల్లే సార్లు ఎవరైనా ఉంటే హ్యాండిల్ చేయండి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెషన్ సూరి. లీడర్షిప్ లక్షణాలు ఎట్లా ఉండాలని చెప్పినావు. అది మనం ఎప్పుడు ప్రొడక్ట్స్ అవి చెప్తున్నాం కానీ లీడర్షిప్ లక్షణాలు చెప్పట్లేదు. ఈరోజు చెప్పినావు, సూపర్ ఎక్సలెంట్. ఏంటంటే తెలుసుకోవడమే మన పని. ఏం చేయాలి, ఏం చేసే లీడర్ అవుతాం, నేర్చుకుంటే లీడర్ అవుతాం, వింటే లేబర్ అవుతాం, అంతే. వేరే ఏం లేదు. అందుకే నేర్చుకోండి, అందరూ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. రోజు చెప్పే మాట కొత్త ఏం లేదు. ఇవి కూడా చెప్పింది ఇది వరకు, కానీ ఇంకా చెప్తుంటే కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి రిపీట్ చేయాల్సి వస్తుంది. అందుకే కొత్త వాళ్ళు కూడా ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఈ రోజు కలిసి డైలీ మధ్యాహ్నం కూడా 2 o'clock ఖచ్చితంగా జూమ్ సెషన్ నడిపిద్దాం. ఎవరైనా కొత్త వాళ్ళు కూడా వచ్చి సబ్జెక్ట్ చెప్పొచ్చు. రోజు సార్ వాళ్ళే చెప్పాలని ఏం లేదు. ఉదయం సాయంత్రం ఎలాగో మనం కూడా మధ్యాహ్నం ఎక్కువ లీడర్షిప్ ట్రైనింగ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు సడన్ గా అనుకున్నాం కాబట్టి నాకు ఇంట్లో ఎలక్ట్రీషియన్ వర్క్ నడుస్తుంది, అందుకే కొంచెం బిజీలో ఉన్నా సూరి. ఓకేనా? రేపటికెళ్ళి నేను కూడా ఫుల్ టైమ్ తీసుకుంటాను. విషం భాయ్ కూడా వచ్చినట్టుంది, చూడు ఒకసారి. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సూరి. గుడ్ మార్నింగ్ విషం భాయ్ అన్న. గుడ్ మార్నింగ్ విషం భాయ్. అంటే సడన్ గా ఓపెన్ చేసేసరికి లింక్ ఉంది. అదే
సూపర్ సూపర్ 12 అనుకున్నాం కానీ 12 అనుకురా అనుకున్నాం కానీ ఇక మీటింగ్స్ ఉంటాయి కానీ ఇక 2 ఒకసారి అన్నాడు. 2 బెటర్ టైం. డైలీ ఇదే టైంలో డైలీ ఓపెన్ చేద్దాం రేపటికి. ఎండకు జనం బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అవునవును, ఎండ బాగా వస్తుంది కాబట్టి ఏం కాదు, మంచిగా ఉంటుంది, నడుస్తుంది. కరోనా రైట్ రైట్. సో చాలా బాగుంది ఈరోజు సూర్య లీడర్షిప్ ట్రైనింగ్. చాలా విషయాలు ట్రైన్ పోవాలనుకున్నప్పుడు టైంకి వెళ్ళడం, ప్లేన్ కోసం కాదు నీ కోసం చెయ్యి, ఇప్పుడు పని చేయి, తర్వాత విశ్రాంతి తీసుకో, చాలా చాలా పాయింట్స్. సో ఎక్సలెంట్. సో ఇవి నోట్ చేసుకుంటే బాగుంటుంది. మన వాళ్ళు లీడర్స్ అవుతున్నారు, పాటించట్లేము, అందరం పాటిద్దాం ఇకనైనా. సో ఈ మంత్ ఆఫర్ వచ్చేసి చాలా ఎక్సలెంట్. ఆఫర్ని కూడా ప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆఫర్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఆఫర్ విషయాల్లో క్లారిటీ తీసుకోండి. కొత్త వాళ్ళని పుట్టుకున్న పోయి సబ్బు కొట్టేయకండి, ఒకటి అడగండి ఎవరు, ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో, న్యూ జాయినర్స్ ఉంటారో, వాళ్ళు 100 PV చేస్తే 150, 200 చేస్తే 400, 400 చేస్తే 800. ఒకరికి లిమిట్, అది 400 లిమిట్. అది సప్లిమెంట్స్ సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ మీద. దాని మీద క్లారిటీ తీసుకొని బిజినెస్ చేయండి లీడర్స్ అందరూ. చాలా ఎక్సలెంట్ ప్రజెంటేషన్ సూరి, సూపర్. సో మన వాళ్ళు కొంచెం మేల్కోవాలి. ఎండకు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి జూమ్ అనేది మళ్ళీ మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంది. ఇప్పుడు పరిస్థితులు మరీ టూ మచ్ ఉన్నాయి, 40+ వస్తుంది ఎండ. ఎవరు కూడా మీటింగ్లు ట్రైనింగ్లు టెన్షన్ ఏం పడకండి. జూమ్ లో అందరం కలిసి ఉంటాం. మినిమం ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఏదో ఒక దగ్గర డెస్టినేషన్ దగ్గర ఉంటారు. ఎండకు బయటకు వెళ్లకుండా ఒక దగ్గర నీడపాటున ఉంటారు. ఈ టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళరు కాబట్టి ఎక్కువ మంది రేపటి నుంచి వచ్చే ప్రయత్నం చేయండి లీడర్స్. ఈ రోజు స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ మంది రండి. చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి. మాక్సిమం ఫ్రీనే ఉంటాం. రోజు ఒక్కరం సెషన్ తీసుకుందాం. లీడర్స్ కొత్త వాళ్ళు వస్తుంటే, ఎందుకంటే టాపిక్స్ ఏమున్నా కూడా కొత్త వాళ్ళకి చాలా చాలా వినసొంపు ఉంటాయి. వాళ్ళ లైఫ్ చేంజింగ్ ఉంటుంది దీనివల్ల. మంచి అంటే మార్నింగ్ వచ్చిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు లీడర్స్. సూపర్ ఇది. సో ఫీడ్బ్యాక్ తీసుకోండి సూరి, సూపర్ చేస్తూ ఉండండి. ఇట్లా సపోర్ట్ ఉంటే చేద్దాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేటోళ్ళు, మాట్లాడే వాళ్ళు, డౌట్ ఉండే వాళ్ళు, వీళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఇంకొక విషయము, ఓకే ఈరోజు ఫస్ట్ కాబట్టి చిన్న రిక్వెస్ట్ సార్, మనం పలానా టాపిక్ మీద చేద్దాం సార్, మనకి ఇది రాలేదు అని ముందు పెడితే లీడర్స్ ఎవరో ఒకరు దాన్ని తీసుకొని బాధ్యతగా తీసుకొని ముందుకు నడిపిద్దాం. పలానా సబ్జెక్ట్ మనకు టచ్ కాలేదు సార్, పలానా రావాలి, మనకి ఇన్ఫర్మేషన్ రావాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. ఇంకేదన్నా ఉంటే రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రామరావు సార్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ రావట్లేదు సార్ మొత్తం.